ఎసిగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడ రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి కుంభకోణాలపైన ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ముమ్మాడికి సీఎం రేవంత్ రెడ్డిని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేది నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు చేశారు కదా స్వయంగా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేరు అనేది నిన్న స్ట్రైట్గా ప్రధాని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, భరత్ గారు, సో ప్రధానమంత్రి గతంలో ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ గత సంవత్సరంలో మాట్లాడారు. అది మాట్లాడి కూడా సంవత్సరం అయిపోయింది. స్వయంగా ఆయన మాట్లాడిన తర్వాత మరి చర్యలు ఎందుకు ఉపక్రమించట్లేరు అనేది ఒకటి. నిన్న కుంభకోణాలు ఇక్కడ భూ స్కామ్ జరిగింది, 10,000 కోట్ల స్కామ్ జరిగిందని మేము స్వయంగా చెప్తున్నాం. అయినా కూడా ఎందుకు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు? గచ్చిబౌలి భూముల విషయంలో బుల్డోజర్ల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి మరి భూ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడట్లేరు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది కేటీఆర్ గారు అడిగిన ప్రశ్న. దాదాపుగా ఒక సంవత్సరం పైనే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఏందో వారికి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ప్రధానమంత్రి స్వయంగా ప్రధానమంత్రి దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి నోటీసులోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే కారకులు ఉన్నారో ఆర్ఆర్ ట్యాక్స్కి మరి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదనే దాని మీద ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఇంకొకటి ఏంటి, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కూడా వారు స్పందించారు. ఆ స్పందన కూడా ఏంటి, బుల్డోజర్లు అనే దాని మీద స్పందించినారు. ఈ బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి దేనికి చేస్తారు? ఏమన్నా ప్రధానమంత్రి అంత అమాయకుడా ఏమన్నా? కానీ ఇవన్నీ మాట్లాడుతూనే ఇంకొక పక్క నుంచి నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడము ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కాపాడుకునే కార్యక్రమంలో పడినారు. అప్పుడప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి, పక్కదారి పట్టించేదానికి ఏదో ఒక యాక్షన్ చేసినట్టుగా చూపించడం తప్ప, ఇప్పుడు అదే కవిత గారిని అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లో పెట్టినారు. ఏ రకమైన ఆధారం లేదు అనేది కోర్టు ఎప్పుడైతే విచారణ జరుగుతుందో ఆ సందర్భంగా ప్రజలకి తెలిసి వచ్చింది. మరి 7-8 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే కేసు, నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయట్లేదు? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి వేరువేరు కాదు, ఇది ఒకటే. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటారు తప్ప ఎందుకు ఒకటే అనేది చెప్పేదానికి 2 దృష్టాంతరాలు చెప్తాను. ఒకటేమో గుజరాత్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయినర్, ఆయన పార్టీ మొత్తానికి స్టార్ క్యాంపెయినర్. ఆయన పోకపోవడానికి ఏంది కారణము ఏంటంటే బీజేపీ నిరాఘాటంగా చాలా మంచి మెజారిటీతో గెలవాలనేది కాంగ్రెస్ ఉద్దేశం అక్కడ. అందుకని ఆయన అక్కడ పోలేదు. ఇక్కడ అన్నీ తెలిసి కూడా ఈడ ఏం జరుగుతుందో తెలుసు, స్వయంగా వారే అన్నారు. మరి వారి ఇన్ఫర్మేషన్ తప్ప, లేకపోతే వారికి మనసు లేదా? ఖచ్చితంగా వారికి మనసు లేదు. ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాపాడాలి అనే విషయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆరోపణలు కూడా వచ్చినాయి. ఒక బీజేపీ ఎంపీ కూడా ఈ కుంభకోణంలో ఉన్నాడు. ఈ 10,000 కోట్లు ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తప్పుడు సమాచారం ఇచ్చేసేసి ఇది అటవీ భూమిని సొంత భూమి కింద, అంటే మామూలు భూమి కింద దీన్ని చూపించి విలువల్ని తగ్గించి దాంట్లో మోసం జరిగింది, దాంట్లో ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది, ప్రజల యొక్క ఆస్తులకి దెబ్బ తగులుతూ ఉంది అని చెప్పిన తర్వాత కూడా, ఆ విషయం వారికి తెలిసిన తర్వాత కూడా ఇంత మటుకు ఒక చర్య తీసుకపోవడం అనంటే ఖచ్చితంగా ఒక కుమ్ముకై వీళ్ళు ఒకే పద్ధతిలో ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.